వైసీపీ ప్రభుత్వంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యవస్థ ఏదైనా ఉందా అంటే అది వాలంటీర్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవ్వాతాతలకు పింఛను ఇవ్వడంలో కానీ, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరువేయడంలో కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా చురుగ్గా పనిచేసి చాలామంది దాకా గొప్ప పేరు తెచ్చుకుంది. అంతేకాదు వాలంటీర్ వ్యవస్థ పైన ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ తిరిగి వాలంటీర్ వ్యవస్థను విమర్శలు చేసిన వారు కూడా ఒప్పుకోక తప్పలేదు. అందుకు నిదర్శనం ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల కిందట వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు గుప్పించింది. సో అలాంటి వాలంటీర్ వ్యవస్థను ఇప్పుడు పొగుడుతూ వాలంటీర్ వ్యవస్థకు 10,000 పారితోషికం ఇస్తామనేసి అయితే చెప్పడం జరిగింది ప్రచారంలో. సో అది చెప్పిన తర్వాత లోకల్గా ఉన్న నాయకులు, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వ నాయకులు వాలంటీర్ వ్యవస్థపై ప్రెజర్ పెట్టి చాలామంది వాలంటీర్లను రిజైన్ చేసే విధంగా చెప్పడం అయితే జరిగింది. దాంతో ప్రెజర్ చేయడం ద్వారా దాదాపు 1,00,000 మందికి పైగా వాలంటీర్లు రిజైన్ చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లకు 10,000 పారితోషికం ఇస్తామనేసి అయితే చెప్పడంతో రిజైన్ చేసిన వాలంటీర్లు మరొకసారి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతున్నారు తమను విధులలోకి తీసుకోవాలని. ముందు ఉన్న ప్రభుత్వ అధికారులు అలాగే నాయకులు చాలా ప్రెజర్ పెట్టి మమ్మల్ని రిజైన్ చేశారని అనేసి అయితే చాలామంది కేసులు కూడా పెట్టడం అయితే జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని ప్రమాణం చేశారు. అంతేకాదు వారిని ఎలా విధులు ఉపయోగించుకుంటారు అనేది కూడా ఇప్పుడు అందరికీ ఆసక్తి రేపుతున్న విషయం. కాకపోతే వాలంటీర్ పట్ల ఇప్పటి వరకు ఈ ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారిని విధులలో ఉంచుతారా, ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం 10,000 రూపాయలు పెంచుతారా, లేక ఇంతకుముందు నాయకులు ప్రెజర్ పెట్టి రిజైన్ చేయించిన వారిని మరలా విధులలోకి తీసుకుంటారా అనేది ఇప్పుడు వాలంటీర్లలో మెదులుతున్న ప్రశ్న. అంతేకాదు ఈ నెల 1వ తేదీన వాలంటీర్ల ద్వారా పింఛనీ కార్యక్రమం ఉంటుంది అని అందరూ ఊహించారు. కాకపోతే దానికి భిన్నంగా సచివాలయ ఉద్యోగాలతోనే ఈసారి పింఛనీ పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు సచివాలయ ఉద్యోగులు ఇతర ఉద్యోగులను కూడా పింఛనీ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అనేసి అయితే చెప్పింది. కానీ వాలంటీర్లపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దాంతో వాలంటీర్ల విధులు ఉన్నాయా ఊడాయా అనేది ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. మరి ఇప్పుడు ఇక ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల పట్ల ఏ నిర్ణయం తీసుకునుంది, ఆ నిర్ణయం ఎలా ఉండబోతోంది, వాలంటీర్లను ఎటువంటి విధులకు ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు ఏపీ మొత్తం ప్రజలకు ఉన్న క్వశ్చన్ మార్క్. సో వాలంటీర్ల పట్ల ఏపీ ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచిదనేసి అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్న విషయం. ఎటు తిరిగి వాలంటీర్ వ్యవస్థపై ఇప్పుడు ఒక అనుమానాస్పద వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏపీకి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్, పథకాల అప్డేట్స్, ఇతర అప్డేట్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.